వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి జూనియర్ ఇంటర్లో భాగంగా మా కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండి 4Bకి సంబంధించి మనం సెకండ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ మనకి ఇఫ్ x మైనస్ ఐబై ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ a మైనస్ ఐబి బై సి మైనస్ డి ప్రూవ్ దట్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ అండి. ఇక్కడ మనకి గివెన్ ఏమి ఇచ్చాడంటే సొల్యూషన్ చూద్దామండి. given x minus iy is equal to root of a minus ib by c minus id అండి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దామండి. అంటే x మైనస్ iy హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుందండి స్క్వేర్ చేస్తే. అంటే a మైనస్ ib బై సి మైనస్ ఐడి వస్తుందండి. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే మనకి ఇప్పుడు మామూలుగా అయితే ఎక్స్ మైనస్ ఐవైని ఎలా రాయించాలంటే ఎక్స్ మైనస్ ఐవై హోల్ స్క్వేర్ని ఎక్స్ మైనస్ ఐవై ఇంటూ ఎక్స్ మైనస్ ఐవై అండి. స్క్వేర్ కాబట్టి ఇప్పుడు ఏ స్క్వేర్ని ఏ ఇంటూ ఏ ఎలా రాస్తామో మనం దీన్ని కూడా ఎక్స్ మైనస్ ఐవై ఇంటూ ఎక్స్ మైనస్ ఐవై అని రాస్తామండి. ఇక్కడ ఏ మైనస్ ఐబి బై సి మైనస్ ఐడి. ఇప్పుడు వీటి యొక్క కాంజుగేట్ తీసుకుంటే బోత్ సైడ్స్ కాంజుగేట్ తీసుకుందామండి. అంటే ఎక్స్ మైనస్ ఐవై కాంజుగేట్, అలాగే ఎక్స్ మైనస్ ఐవై కాంజుగేట్. ఇక్కడ దీనికి కూడా బోత్ సైడ్స్ ఐ మైనస్ ఏ మైనస్ ఐబి బై సి మైనస్ ఐడి కాంజుగేట్ అండి. కాంజుగేట్ అంటే మనకి ఐ అన్న చోట మైనస్ ఉంటే ప్లస్ అయిపోతుందండి. కాబట్టి ఇక్కడ ప్లస్ ఎక్స్ ప్లస్ ఐవై ఇంటూ ఎక్స్ ప్లస్ ఐవై అండి. ఇప్పుడు మామూలుగా అయితే కాంజుగేట్లో మనకి Z1 బై Z2 కాంజుగేట్ అని రాస్తే మనం Z1 బార్ Z1 కాంజుగేటు Z2 కాంజుగేటు సెపరేట్గా రాయించండి. ఇక్కడ డివైడెడ్ బై ఉంది కాబట్టి మనం ఎలా రాస్తామంటే ఏ మైనస్ ఐబి కాంజుగేట్ డివైడెడ్ బై సి మైనస్ ఐడి కాంజుగేట్ అండి. అంటే కాంజుగేట్ అంటే మనకి మైనస్ ఉన్న చోట ప్లస్ రాసేయాలి. కాబట్టి ఈ పైన ఇక్కడ ఏమొస్తుందంటే ఏ ప్లస్ ఐబి అని వస్తుంది. ఇక్కడ ఏంటంటే సి ప్లస్ ఐడి అని వస్తుందండి. అంటే ఇది ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై అండి. అంటే ఎక్స్ ప్లస్ ఐవై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి బై సి ప్లస్ ఐడి అండి. ఇది 2 అనుకుంటే మనం 1 and 2 మల్టిప్లై చేస్తామండి. 1 into 2 చేస్తాం. 1 into 2 అంటే ఎక్స్ మైనస్ ఐవై హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఐవై హోల్ స్క్వేర్ అండి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏ మైనస్ ఐబి బై సి మైనస్ ఐడి అండి ఇంటూ ఏ ప్లస్ ఐబి బై సి ప్లస్ ఐడి అండి. అంటే మనం ఇక్కడ ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ని ఏబి హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. కాబట్టి మనకి ఎక్స్ మైనస్ ఐవై ఇంటూ ఎక్స్ ప్లస్ ఐవై అండి హోల్ స్క్వేరు. ఇక్కడ ఏ స్క్వేరు ఇది ఏ మైనస్ ఐబి ఇంటూ ఏ ప్లస్ ఐబి అండి. ఏ స్క్వేరు మైనస్ ఐబి హోల్ స్క్వేర్ అండి బై సి స్క్వేరు మైనస్ ఐడి హోల్ స్క్వేరు. అంటే ఇక్కడ మనం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అండి. అంటే ఎక్స్ స్క్వేరు ఇక్కడ మామూలుగా ఏ స్క్వేరు మైనస్ ఐవై హోల్ స్క్వేర్ అండి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఐ స్క్వేర్ అంటే ప్లస్ అయిపోతుందండి. ఇక్కడ ఐ స్క్వేర్ అంటే ప్లస్ అయిపోతుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఐ స్క్వేర్ అంటే -1 అండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంటుందండి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ అండి. ఇది మనం ప్రూవ్ చేయవలసింది. ఇప్పుడు మనం మామూలుగా అయితే దీనికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసిన తర్వాత వాటి కాంజుగేట్ తీసుకున్నామండి. బోత్ సైడ్స్ 1 into 2 మల్టిప్లై చేసాం. మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్.
సెకండ్ వన్ అండి, ఇఫ్ z1 ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ ఐ, z2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఐ, ఫైండ్ z1 ప్లస్ z2 ప్లస్ 1 బై z1 మైనస్ z2 ప్లస్ 1 మాడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. మనకి సొల్యూషన్ గివెన్ ఏమి ఇచ్చాడంటే మనకి z1 ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ ఐ అండి, z2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఐ, z1 ప్లస్ z2 ప్లస్ 1 బై కింద z1 మైనస్ z2 ప్లస్ 1 అండి. ఇక్కడ z1 అంటే మనకి 2 మైనస్ ఐ అండి, z2 అంటే 1 ప్లస్ ఐ ప్లస్ 1. ఇక్కడ z1 అంటే 2 మైనస్ ఐ, ఇక్కడ z2 అంటే -1 మైనస్ ఐ అండి ప్లస్ 1. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఐ క్యాన్సిల్ అయిపోతుందండి. అలాగే ఇక్కడ -1 క్యాన్సిల్ అయిపోతుంది. మనకు వచ్చే వాల్యూ ఏంటంటే 2 ప్లస్ 1 3 ప్లస్ 1 4 అండి, మాడ్ 4 బై 2 మైనస్ 2i అండి. అంటే మనకి ఇక్కడ మామూలుగా అయితే మాడ్ z1 బై మాడ్ z2 అంటే మనం ఎలా రాస్తామంటే మాడ్ z1 బై మాడ్ z2 అని రాస్తామండి, సెపరేట్గా రాస్తాం. మాడ్ z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ ఐ బై అయితే మనకి మాడ్ z అంటే రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అండి. కాబట్టి దీన్ని ఎలా రాద్దామంటే 4 ప్లస్ 0 ఇంటూ ఐ అండి, అలాగే ఇక్కడ 2 మైనస్ 2 ఇంటూ ఐ అండి. ఇక్కడ మనం మాడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఇది ఫార్ములా ఉపయోగించి రూట్ ఆఫ్ 4 స్క్వేరు 0 స్క్వేర్ అండి, ఇక్కడ 2 హోల్ స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్ అండి. అంటే రూట్ 16 అంటే 4, ఇది రూట్ 8 అండి, 4 బై 2 రూట్ 2, ఇది 2 టైమ్స్ పోతుందండి. 2ని ఎలా రాస్తామంటే రూట్ 2 ఇంటూ రూట్ 2 అని రాయించండి. రూట్ 2 క్యాన్సిల్ అయిపోతే మనకి రూట్ 2 అండి ఆన్సర్. మూడోదండి, ఇఫ్ ఏ ప్లస్ ఐబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐ హోల్ స్క్వేర్ బై 2x స్క్వేర్ ప్లస్ 1, ప్రూవ్ దట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై 2x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే మన ఫస్ట్ ప్రాబ్లంలో చేసామండి ఆల్రెడీ. మనకి గివెన్ ఏ ప్లస్ ఐబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐ హోల్ స్క్వేర్ బై 2x స్క్వేర్ ప్లస్ 1. ఇక్కడ మనకి దీని యొక్క కాంజుగేట్ తీసుకుందామండి. అంటే ఏ ప్లస్ ఐబి యొక్క కాంజుగేట్, బోత్ సైడ్స్ కాంజుగేట్ రాద్దామండి. అంటే ఎక్స్ ప్లస్ ఐ ఇక్కడ హోల్ స్క్వేర్ బై 2x స్క్వేర్ ప్లస్ 1 అండి. ఇక్కడ మనకి కాంజుగేట్ అంటే ఏ ప్లస్ ఐబి కాంజుగేట్ అంటే ఏ మైనస్ ఐబి అవుతుందండి. ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు అంటే మామూలుగా అయితే ఎక్స్ ప్లస్ వై అండి. ఇక్కడ మనం దీన్ని సెపరేట్గా రాద్దామండి. ఎక్స్ ప్లస్ వై కాంజుగేట్, ఎక్స్ ప్లస్ వై కాంజుగేట్ అండి, హోల్ స్క్వేర్ కాబట్టి కింద 2x స్క్వేర్ ప్లస్ 1 అండి. ఇక్కడ ఏ మైనస్ ఐబి ఈజ్ ఈక్వల్ టు కాంజుగేట్ అంటే ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ ఐవై అవుతుంది, ఇక్కడ ఎక్స్ మైనస్ ఐవై అవుతుందండి, బై 2x స్క్వేర్ ప్లస్ 1 అండి. ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ ఐ హోల్ స్క్వేర్ అండి, హోల్ స్క్వేర్ బై 2x స్క్వేర్ ప్లస్ 1 అండి. ఇదేమో 1 అనుకుంటే మనం ఇది 2 అనుకుంటే 1 and 2 మల్టిప్లై చేద్దామండి. అంటే ఫస్ట్ ప్రాబ్లం లాగా 1 and 2 మల్టిప్లై చేద్దాం. ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి అండి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐ హోల్ స్క్వేర్ బై 2x స్క్వేర్ ప్లస్ 1 అండి ఇంటూ అలాగే ఎక్స్ మైనస్ ఐ హోల్ స్క్వేర్ బై 2x స్క్వేర్ ప్లస్ 1 అండి. అంటే మనకి ఇక్కడ ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ అండి, మనం ఏబి హోల్ స్క్వేర్ రాసాం కదండి, అలా చేద్దాం. అంటే ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ ఐ హోల్ స్క్వేర్ అండి, కింద డినామినేటర్ ఒకటే కాబట్టి 2x స్క్వేర్ ప్లస్ 1 ఏమవుతుందంటే ఇక్కడ
2x² ప్లస్ 1 హోల్ స్క్వేర్ అండి. రెండు మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకి a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అండి. అంటే x² మైనస్ i హోల్ స్క్వేర్ అండి బై 2x² ప్లస్ 1 హోల్ స్క్వేరు. i స్క్వేర్ అంటే -1 కాబట్టి ఏమవుతుందంటే -1 ప్లస్ 1 x² ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 2x² ప్లస్ 1 హోల్ స్క్వేర్ అండి. ఇది మనకి ఆన్సర్ అండి. ఫోర్త్ వన్ అండి, ఇఫ్ x ప్లస్ iy హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ iv అండి iv దెన్ షో దట్ u బై x ప్లస్ v బై y ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ x² మైనస్ y² అండి. అంటే మనకి ఇక్కడ a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా వాడితే సరిపోతుందండి. a ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే a క్యూబ్ అలాగే b క్యూబ్ 3a² ప్లస్ 3ab² అండి. ఆ ఫార్ములా రాస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి గివెన్ ఏమి ఇచ్చాడంటే x ప్లస్ iy హోల్ క్యూబ్ అండి ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ iv అండి v అండి. ఇక్కడ మనకి a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా రాద్దామండి. a క్యూబ్ అంటే x క్యూబ్ ప్లస్ b క్యూబ్ అంటే iy హోల్ క్యూబ్ అండి. అలాగే 3 ఇంటూ a² అంటే x² ఇంటూ b అంటే iy అలాగే ప్లస్ 3 ఇంటూ x ప్లస్ iy హోల్ స్క్వేర్ అండి. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ iv అండి. అంటే ఇక్కడ మనకి x క్యూబ్ ఇక్కడ i క్యూబ్ y క్యూబ్ అండి. అంటే 3x² ఇంటూ iy ప్లస్ 3 ఇంటూ x i² y² అవుతుందండి u ప్లస్ i ఇంటూ v. ఇక్కడ మనకి i క్యూబ్ అంటే మైనస్ i అవుతుందండి. i² అంటే -1 అవుతుంది. అంటే x క్యూబ్ మైనస్ i y క్యూబ్ 3x² y ఇంటూ i² అంటే -1 అండి. అంటే 3x y² ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ i ఇంటూ v. ఇక్కడ మనకి ఇది రియల్ పార్ట్గానే రాద్దామండి. అంటే మనకి x క్యూబ్ మైనస్ 3x y² మైనస్ i కామన్ తీస్తే దీంట్లో మనకు మామూలుగా అయితే పాజిటివ్ రాద్దామండి ముందు, తర్వాత మైనస్ రాద్దాం. అంటే 3x² y అండి. 3x² y మైనస్ y క్యూబ్ అంటే మనకి రియల్ పార్ట్ ఇమేజినరీ పార్ట్ రాసామండి. ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ iv అండి. మనకు కంపేర్ చేస్తే రియల్ పార్ట్ కంపేర్ చేస్తే మనకి ఏమవుతుందంటే x క్యూబ్ మైనస్ 3xy² ఈజ్ ఈక్వల్ టు u అవుతుంది. అలాగే 3x² y మైనస్ y క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు v అవుతుందండి. అంటే మనకి ఇక్కడ ఏమడిగాడంటే u బై x v బై y అని అడిగాడండి. అంటే మనకి నేను ఏం చేస్తానంటే దీంట్లో x కామన్ తీసేస్తానండి. x కామన్ తీసేస్తే మనకి u బై మామూలుగా అయితే x కామన్ తీద్దామండి. అంటే x కామన్ తీస్తే ఇక్కడ x² మైనస్ 3y² అవుతుంది ఈజ్ ఈక్వల్ టు u. ఇక్కడ దీని నుంచి u బై y x రాయొచ్చు. అంటే x² మైనస్ 3y² అండి. దీంట్లో కూడా y కామన్ తీసేద్దామండి. y కామన్ తీసేస్తే మనకి 3x² మైనస్ y² ఈజ్ ఈక్వల్ టు v అండి. అంటే 3x² మైనస్ y² ఈజ్ ఈక్వల్ టు v బై y. అంటే ఇది 1 ఇది 2 అనుకుంటే మనకి 1 ప్లస్ 2 చేద్దామండి. 1 ప్లస్ 2 చేద్దాం. 1 ప్లస్ 2 చేస్తే u బై x ప్లస్ v బై y ఈజ్ ఈక్వల్ టు u బై x అంటే ఇదండి x² మైనస్ 3y² ప్లస్ 3x² మైనస్ y² అండి. అంటే ఎంత అవుతుందంటే 4x² మైనస్ 4y² అవుతుంది. ఇక్కడ 4 కామన్ తీసేస్తే మనకి 4 ఇంటూ x² మైనస్ y² అండి. అంటే మనకి ఇది ఇచ్చాడండి. దీన్ని a ప్లస్ బి హోల్ క్యూబ్ చేసి మనం సింప్లిఫై చేసాం. మనకి వాల్యూ ఏం కావాలంటే u బై x v బై కావాలి కాబట్టి రెండు యాడ్ చేసి రాసామండి. అది మనకి రావాల్సిన ఆన్సర్ 4 ఇంటూ x² మైనస్ y². క్వశ్చన్ అండి, ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ డిఫరెంట్ కాంప్లెక్స్ నెంబర్స్ విత్ mod beta is equal to 1 ఇచ్చాడండి. దెన్ ఫైండ్ mod beta మైనస్ ఆల్ఫా బై 1 మైనస్
ఆల్ఫా బార్ ఇంటూ బీటా అండి. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి గివెన్ ఏమి ఇచ్చాడంటే మనకి సొల్యూషన్ చూద్దామండి. గివెన్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ అండి. మాడ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాడండి. అంటే ఇక్కడ బీటా స్క్వేర్ ఎంత అవుతుందంటే 1 అవుతుందండి. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే ఇక్కడ మనం ఒక ప్రాపర్టీ చూద్దామండి. అంటే మాడ్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఇంటూ జెడ్ బార్ అండి. కాబట్టి మనకి బీటా మైనస్ ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా బార్ ఇంటూ బీటా హోల్ స్క్వేర్ అండి. అంటే జెడ్ స్క్వేర్ మాడ్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయాలంటే జెడ్ ఇంటూ జెడ్ బార్ అని రాయాలి. జెడ్ అంటే మనకి బీటా మైనస్ ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా బార్ ఇంటూ బీటా అండి. అలాగే మనకి జెడ్ బార్ అంటే బీటా మైనస్ ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా బార్ ఇంటూ బీటా అండి. దీనికి ఇక్కడ మనకి ఏం చేద్దామంటే ఇక్కడ మామూలుగా అయితే బీటా మైనస్ ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా బార్ బీటా అండి సెపరేట్గా రాద్దాం. ఇక్కడ కూడా మనకి సెపరేట్గా అంటే మనం మామూలుగా అప్లై చేద్దామండి కాంజుగేటు. పైదానికి కిందానికి అప్లై చేయాలి కాంజుగేటు. అంటే బీటా బారు మైనస్ ఆల్ఫా బార్ అండి. కింద ఆల్ఫా బార్ హోల్ బార్ అండి బీటా బారు. అంటే మనకి ఇక్కడ ఆల్ఫా బార్ హోల్ బార్ అంటే మనకి ఆల్ఫా అవుతుందండి. ఇక్కడ మన ప్రాపర్టీస్లో ఇక్కడ మనకి అంటే దీని నుంచి బీటా మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా బార్ మైనస్ ఆల్ఫా బార్ అండి బై 1 మైనస్ ఆల్ఫా బార్ ఇంటూ బీటా. ఇక్కడ ఎంత అవుతుందంటే 1 మైనస్ ఆల్ఫా బీటా బార్ అవుతుందండి. ఈ రెండు మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందో ఒకసారి చూద్దామండి. అంటే ఇక్కడ బీటా ఇంటూ బీటా బార్ అండి. బీటా ఇంటూ బీటా బారు. అలాగే మైనస్ బీటా ఇంటూ ఆల్ఫా బార్ అండి. అలాగే మైనస్ ఆల్ఫా బీటా బారు. ఇక్కడ మైనస్ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుందండి. ప్లస్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా బారు. కింద మల్టిప్లై చేద్దామండి. 1 ఇంటూ 1 1 అవుతుందండి. అలాగే 1 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా బారు. అలాగే మైనస్ ఆల్ఫా బార్ ఇంటూ బీటా. మైనస్ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుంది. ప్లస్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా బారు బీటా ఇంటూ బీటా బార్ అండి. ఇది మనకి ఇక్కడ బీటా ఇంటూ బీటా బార్ అంటే మామూలుగా ఈ ప్రాపర్టీ అప్లై చేస్తే ఏమవుతుందంటే బీటా స్క్వేర్ అవుతుంది. మాడ్ బీటా స్క్వేర్ అవుతుందండి. ఇక్కడ మైనస్ బీటా ఆల్ఫా బారు ఆల్ఫా బీటా బార్ అండి. ఇక్కడ కూడా ప్రాపర్టీ అప్లై చేస్తే ఏమవుతుందంటే మాడ్ ఆల్ఫా స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 1 మైనస్ ఆల్ఫా బీటా బార్ మైనస్ ఆల్ఫా బార్ బీటా అండి. ఇక్కడ ప్రాపర్టీ అప్లై చేస్తే మాడ్ ఆల్ఫా స్క్వేర్ అవుతుంది. మాడ్ బీటా స్క్వేర్ అవుతుందండి. అంటే మాడ్ బీటా స్క్వేర్ అంటే మనకి 1 అండి. 1 మైనస్ బీటా ఆల్ఫా మైనస్ ఆల్ఫా బీటా బారు ప్లస్ మాడ్ ఆల్ఫా స్క్వేర్ అండి. ఇక్కడ 1 మైనస్ ఆల్ఫా బీటా బారు ఆల్ఫా బార్ బీటా అండి. బీటా మాడ్ బీటా స్క్వేర్ అంటే 1 అండి. కాబట్టి ఇక్కడ మనకి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మామూలుగా అయితే 1 వస్తుందండి ఆన్సరు. అంటే మనకి ఇక్కడ మాడ్ బీటా మైనస్ ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా బార్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అండి. కాకపోతే మనకి వాల్యూ ఏమి అడిగాడంటే బీటా మైనస్ ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా బార్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే అంటే బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే బీటా ఈజ్ ఈక్వల్ టు 1 అండి. కాబట్టి ఈ వాల్యూ అంతా ఏమవుతుందంటే 1 అవుతుంది. కాబట్టి మనకి ఈ మాడ్ వాల్యూ ఎంత అవుతుందంటే 1కి ఈక్వల్ అండి. క్వశ్చన్ నెంబర్ 6 అండి. ఇఫ్ ఏ ప్లస్ ఐబి ఇంటూ సి ప్లస్ ఐడి ఈ ప్లస్ ఐఎఫ్ జీ ప్లస్ ఐహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి అండి.
then show that a square plus b square into c square plus d square into e square plus f square into g square plus h square is equal to a square plus b square అండి. మనకి గివెన్ a ప్లస్ ఐబి ఇంటూ ఇది ఇచ్చాడండి. మనకి మనం ఫస్ట్ ప్రాబ్లమ్ థర్డ్ ప్రాబ్లం చేసిన విధంగానే చేద్దామండి. మనకి గివెన్ ఏమి ఇచ్చాడంటే a ప్లస్ ఐబి ఇంటూ సి ప్లస్ ఐడి ఈ ప్లస్ ఐఎఫ్ జీ ప్లస్ ఐహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి అండి. ఇక్కడ మనకి వీటికి బోత్ సైడ్స్ కాంజుగేట్ తీసుకుందామండి. ఇది 1 అనుకుంటే కాంజుగేట్ తీసుకుందామండి, అంటే మొత్తానికి హోల్ కాంజుగేట్ తీసుకుందాం. ఏ ప్లస్ ఐబి సి ప్లస్ ఐడి అండి, ఈ ప్లస్ ఐఎఫ్ జీ ప్లస్ ఐహెచ్ అండి. వీటి యొక్క కాంజుగేట్ తీసుకుందాం. కాంజుగేట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి కాంజుగేట్ అండి. మనకి మామూలుగా అయితే Z1 Z2 కాంజుగేట్ అంటే మనం ఏం రాస్తామంటే Z1 కాంజుగేట్ Z2 కాంజుగేట్ అని సెపరేట్గా రాస్తాం. ఏ ప్లస్ ఐబి కాంజుగేట్ సి ప్లస్ ఐడి కాంజుగేట్ ఈ ప్లస్ ఐఎఫ్ కాంజుగేట్ జీ ప్లస్ ఐహెచ్ కాంజుగేట్ అండి. ఇక్కడ ఏ ప్లస్ ఐబి కాంజుగేట్. ఇక్కడ మనకి కాంజుగేట్ అంటే ఐ ఉన్న చోట మైనస్ రాయాలి కాబట్టి ఏ మైనస్ ఐబి ఇంటూ సి మైనస్ ఐడి అలాగే ఈ మైనస్ ఐఎఫ్ ఇక్కడ జీ మైనస్ ఐహెచ్ అండి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఐబి. ఇది 2 అనుకుంటే మనకి 1 అంటే ఏ ప్లస్ ఐబి ఇంటూ సి ప్లస్ ఐడి ఈ ప్లస్ ఐఎఫ్ జీ ప్లస్ ఐహెచ్ అండి ఇంటూ సెకండ్ 1 అండి ఏ మైనస్ ఐబి ఇంటూ సి మైనస్ ఐడి అలాగే ఈ మైనస్ ఐఎఫ్ జీ మైనస్ ఐహెచ్ అండి ఈజ్ ఈక్వల్ టు మనకి ఫస్ట్ది అంటే ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి అండి. ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి ఏమవుతుందంటే ఇక్కడ ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అండి. దాని నుంచి మనకి ఏ స్క్వేరు మైనస్ ఐబి హోల్ స్క్వేర్ అండి 2. అలాగే ఈ సి ప్లస్ ఐడి ఇంటూ సి మైనస్ ఐడి సి స్క్వేరు మైనస్ ఐడి హోల్ స్క్వేర్ అండి. ఇక్కడ ఈ ప్లస్ ఐఎఫ్ ఇంటూ ఈ మైనస్ ఐఎఫ్ అంటే ఈ స్క్వేరు మైనస్ ఐఎఫ్ హోల్ స్క్వేరు అలాగే జీ ప్లస్ ఐహెచ్ జీ మైనస్ ఐహెచ్ అండి అంటే జీ స్క్వేరు మైనస్ ఐహెచ్ హోల్ స్క్వేర్ అండి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి అండి అంటే ఏ స్క్వేరు మైనస్ ఐబి హోల్ స్క్వేరు. ఇక్కడ మనకి ఐ స్క్వేర్ అంటే -1 అండి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏమవుతుందంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. ఇక్కడ కూడా ఐ స్క్వేర్ అంటే -1 మైనస్ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుందండి అంటే సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. అలాగే ఇక్కడ కూడా ఈ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ అండి, ఇక్కడ జీ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అండి. ఇక్కడ మనకి ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది మనకి ఆన్సర్ అండి. మనకి గివెన్ ఏ ప్లస్ ఐబి సి ప్లస్ ఐడి ఈ ప్లస్ ఐఎఫ్ జీ ప్లస్ ఐహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి అని ఇచ్చాడు. దానికి మనకి బోత్ సైడ్స్ కాంజుగేట్ తీసుకున్నామండి. కాంజుగేట్ అప్లై చేసాం, 1 and 2 మల్టిప్లై చేసి మనం ప్రూవ్ చేసామండి. ఇది మనకి సగం క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. ఇంకా మిగతా 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది నెక్స్ట్ వీడియోలో చేద్దామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.